షింబు ఏంటి ట్రాన్స్జెండరా? అందుకే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోవడం లేదా? కమల్ హాసన్ మాట్లాడిన మాటల్లో ఉన్న నిజమేంటి? అసలు షింబు ట్రాన్స్జెండర్ అని వార్తలు రావడం వెనుక ఉన్న నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. షింబు ట్రాన్స్జెండర్ ఏంటి అని చాలా మంది ఆయన ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. అయితే షింబు నిజంగా ట్రాన్స్జెండర్ కాదు. తన నెక్స్ట్ మూవీలో మొదటిసారి ఆయన ట్రాన్స్జెండర్ పాత్రలో కనిపించబోతున్నారట. అవును, మీరు విన్నది నిజం. ప్రస్తుతం కమల్ హాసన్ షింబు కాంబోలో థగ్ లైఫ్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవగా ఉన్న నేపథ్యంలో భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా కమల్ హాసన్ షింబు నెక్స్ట్ చేయబోయే SRT-50 సినిమా గురించి మాట్లాడారు. అయితే షింబుని థగ్ లైఫ్ మూవీ కోసం తీసుకున్నాం, అందుకే ఆ సినిమాని పక్కన పెట్టాం. కానీ ఆ సినిమాని షింబు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా మంచి కదా అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఇక SRT-50 సినిమాని మొదట కమల్ హాసన్ రాజ్ కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్టుగా చెప్పారు. కానీ తర్వాత సినిమాను స్వయంగా నిర్మించడం లేదని చెప్పడంతో షింబు స్వయంగా తన బ్యానర్ పై నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ మూవీలో షింబు ట్రాన్స్జెండర్ గా కనిపించబోతున్నారట. అలాగే ట్రాన్స్జెండర్ గా ఎలా నటించాలో కమల్ హాసన్ నుండి అడిగి తెలుసుకున్నాను అంటూ కూడా షింబు చెప్పారు. ఈ సినిమాకి దేశింగు పెరియార్ స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.